నమస్తే అన్న. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను సర్పంచ్ అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచిదా? 100% జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఎందుకని? ఎందుకంటే అతిగతి లేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అలాగే ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రజల్ని సంతోషంగా ఉండేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడే కాదు రాబోయే 30 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. మీరు అభివృద్ధి చేసినారు అంటున్నారు, అటేమో ప్రతిపక్షాలు అంటున్నాయి అభివృద్ధి ఎక్కడా లేదు అంటున్నారు. అభివృద్ధి లేదన్నారు. పచ్చకామెరలోకి లోకం అంతా పచ్చగానే కనబడుతుందండి. ఒకసారి విలేజ్లో వెళ్ళి చూడమనండి, పట్టణాలు వెళ్ళి చూడమనండి. అభివృద్ధి లేదు అని ఎందుకు అనుకుంటారండి? మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్న టైంలో మన రాష్ట్రంలో ఒక 3-4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈవేళ చూసుకుంటే ఇంచుమించుగా 14-15 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి కార్యక్రమాలు వేగవంతంగా అయ్యేలా చేసి కొన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే పోర్టులు మన మన విశాఖపట్నం నుంచి అలా మన తీర ప్రాంతంలో ఇంచుమించుగా 7-8 పోర్టులు కూడా నిర్మించడం జరిగింది. అది అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారికి కనిపించలేదా? పవన్ కళ్యాణ్ గారికి అది కనిపించలేదా? ఇవాళ బీజేపీ అన్నారు, బీజేపీ వాళ్ళు కూడా అది కనిపించలేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మరి బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి వస్తున్నారు. అటు నేషనల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలరంటావు ఈ 3 పార్టీలు పోతే? ఏమండి, ముగ్గురు కలిసి ఉన్న 30 మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దమ్మే వేరు, ఆయన నమ్మకం వేరు. ఏం చేదంటే ఆయన చేసిన అభివృద్ధి మీద, ఆయన ఇచ్చిన సంక్షేమం మీద, ఆయన ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నారు, నేను మంచి చేశాను అనుకుంటేనే ఓటేయండి అని అడుగుతున్నారు తప్ప నాకు ఓటేసేయండి, ఓటేయకపోతే నేను బతకలేను, పదవి లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఆయన చెప్పలేదు. ఆయన చేసిన పని మీద ఆయనకు నమ్మకం ఉంది. అని చెప్పి తప్పకుండా ఆయనే గెలుస్తారు. 3 పార్టీలు కాదు కదా, 30 పార్టీలు లేకపోయినా ఆయనే గెలుస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటున్నాం, సిద్ధం సభలు చూస్తున్నాం. సిద్ధం సభల్లో ఒకలేమో 15 లక్షలు ఒక సభకేమో 12 లక్షలు వచ్చి అంటున్నారు. ప్రతిపక్షాలు అంటున్నాయి ఒక్కో సభకి 90 కోట్లు ఖర్చు పెట్టారు. అంత గ్రాఫిక్స్, ఈ గ్రాఫిక్స్ చూసిన 90 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముంది? జనాలు రావట్లేదు, అంత గ్రాఫిక్స్ స్వచ్ఛందంగా ఇచ్చారండి. జనాలు స్వచ్ఛందంగా వెళ్ళారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. స్వచ్ఛందంగా వెళ్తున్నాం. ఆయన చూడాలి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి. ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా సిద్ధం సభలకు వెళ్తున్నాం. నిజంగా మరి గ్రాఫిక్స్ అనుకుంటే అది వాళ్ళ కళ, వాళ్ళ పచ్చకామెరలు ఉన్నట్టు వాళ్ళకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమనండి. లేదంటే ఉద్దానం వెళ్ళి అక్కడ మంచి హాస్పిటల్ కూడా కట్టారు. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి హాస్పిటల్ కడుతున్నారు. అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోమనండి. పర్లేదు, వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.